ఎవరితో స్నేహం చేయాలి అన్న దాని గురించి మనం ధ్యానించాం. దినా గురించి, తర్వాత కొంతమంది స్త్రీల గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదను అన్న మాటతో మనం ధ్యానిస్తే ఇక్కడ 4 పదాలు కనపడుతున్నాయి. 1 ఆపత్కాలము, 2 మొర్రపెట్టుము, 3 విడిపించేదను, 4 నన్ను మహిమపరిచెదవు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆపత్కాలం. ఏమిటి ఆపత్కాలం? ఎవరికి ఆపత్కాలము? భక్తులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆపత్కాలం అనేటువంటిది తగులుతూనే ఉంటుంది. నాకు ఆపద ఏమీ లేదండి, నాకు కష్టం ఏమీ లేదండి, నాకు ఏ దుఃఖము లేదండి, ఏ సమస్య లేదండి అని ఒకరు చేతులు ఎత్తండి. అందరికీ ఏదో సమస్యలు లేకుండా ఎవరు ఉండడం లేదు ఈ రోజుల్లో. అది ప్రభు నమ్మిన బిడ్డలకైనా నమ్మని బిడ్డలకైనా ఎవరికైనా సమస్యలే. కానీ మన యొక్క నిరీక్షణ ఏంటంటే, ఏ సమస్య అయినప్పటికీ దేవుడు మనల్ని ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనకి ఉంటుందన్నమాట. ఆ నిరీక్షణతోనే మనము మన యొక్క జీవితాల్ని ముందుకు సాగనిస్తున్నాం. లేదనుకోండి, చాలా భయంకరమైన పరిస్థితే. మన జీవితాల్లో కొన్ని సందర్భాలలో మనం తట్టుకోలేటువంటి సమస్యలు, మనము ఎవరితో చెప్పుకోలేటువంటి సమస్యలతో కూడా బాధపడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు వాటన్నిటి నుంచి తప్పిస్తున్నాడు అనమాట. అంచేతే ఆపత్కాలములో అంటున్నాడు. ఆపత్కాలములో రాయబడిన మాటల్లో చూస్తే కష్ట సమయాలు, దుఃఖ సమయాలు, అనారోగ్య సమస్యలు, అండి అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగం లేకపోవడం, ఉన్న ఉద్యోగాలలో సరైనటువంటి స్థితి లేకపోవడం, లేకపోతే పనిచేసే స్థలాల్లో ప్రశాంతత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి ఆపదల కిందే లెక్క అన్నమాట. ఆపదల కిందే లెక్క. కానీ ఆపత్కాలంలో ఏం చేయాలట? మనం దేవునికి మొరపెట్టాలట, దేవునికి ప్రార్థించాలట. అలాగే యెర్మయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదని, నేను మీకు ఉత్తరం ఇచ్చేది. మనకు జవాబిస్తాడట. ఆపత్కాలంలో మనం ప్రార్థిస్తే, ఆపత్కాలం మనం ఆయనకి విన్నవిస్తే, ఆపత్కాలంలో ఆయనకి మనం మనవి చేస్తే తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి మాట ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట. అంచేత ఆపత్తినాల్లో ఎవరి మీద ఆధారపడాలి మనం? దేవుని మీద ఆధారపడాలా? మనుషుల మీద ఆధారపడాలా? లేకపోతే రాజుల మీద ఆధారపడాలా? ముఖ్యమంత్రి మీద ఆధారపడాలా? లేకపోతే మినిస్టర్ మీద ఆధారపడాలా? దేవునిపై ఆధారపడాలి. అందుకని 118వ కీర్తన 8వ కీర్తనలో అంటాడు, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత కట్టేది మైక్. అంచేత మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు ఎంతవరకు సాయం చేస్తారు? కొంతవరకు సాయం చేస్తారు. దేవుడు ఎంత సాయం చేస్తాడు? పరిపూర్ణముగా చేస్తాడు. అంటే చాలామంది పేర్లు పెట్టుకుంటారు, పరిపూర్ణానంద స్వామిని. అంటే పరిపూర్ణముగా ఉంటాడని చెప్పడం. అలాగే మన దేవుడు కూడా పేరేంటి? పరిపూర్ణమైనటువంటి దేవుడు. అంటే అన్ని విషయాల్లోనూ పరిపూర్ణత అన్నమాట. ఏ విషయంలో మీరు తీసుకున్నా, ఆయన పరిస్థితుల్లో తీసుకున్నా, ఆయన పుట్టుకతో తీసుకున్నా, పెరుగుదల తీసుకున్నా, ఆయన జీవించిన విధానం తీసుకున్నా, అంతా కూడా స్వచ్ఛమైనది ఆయన జీవితం. స్వచ్ఛమైనది జీవితం. ఎవరు కూడా పేరు పెట్టనటువంటి జీవితాన్ని ఆయన, అటువంటి దేవుడిని మనం ఏం చేస్తాం? కలిగి ఉన్నాం. అంచేత ఎవరికి మొదలుపెట్టాలంటున్నాడు? ఎవరు నమ్మాలంటున్నాడు? ఎవరిని విశ్వసించాలంటున్నాడు? మనుషులు నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులు కాదు నమ్ముకోవడం. అంటే
మనం దేవుని నమ్ముతాం, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో వ్యక్తి ద్వారా, ఏదో మనుషుల ద్వారా వస్తుంది. కానీ నమ్మడం ఎవరి ద్వారా అంటే ప్రభువుని మనం నమ్మాలి. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరా రాజులు? ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉంటున్నారో ఆ రోజుల్లో అయితే రాజులు, ఈ రోజుల్లో అయితే మనకి అధికారంలో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు. వారిని నమ్మేటి కంటే, వారిని నమ్ముకునేట కంటే యెహోవాను నమ్ముట మేలు, ఆశీర్వాదం అంటున్నాడు అనమాట. ఇంకేత ఆపత్కాలము, సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏ సమస్యలు ఉన్నప్పటికీ మనము ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుని మీద ఆధారపడాలి. సహాయం మనుషులైతే కొంత చేస్తారేమో కానీ దేవుడు చేసింది సంపూర్ణంగా చేస్తాడు అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నన్ను పిలువు. మొరపెడతా అంటే పిలుస్తాం, ఆయన పిలవాలి, ప్రార్థించాలి. ప్రార్థిస్తే తప్పక ఆయన మన ప్రార్థనల్ని వినేటువంటి దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమండి, బర్తిమయ్య అనేటువంటి గుడ్డివాడు ఏం చేశాడు? ప్రభువుని పిలిచాడా? లేకపోతే చూడండి ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయము 30 నుంచి 31 వచనాలు. 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 46, 52. మార్కు 10, 46, 52. ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తేమాయి కుమారుడై ఏది తేమాయి కుమారుడగు తీమై కుమారుడగు భర్తిమయి అను గుడ్డి భిక్షకుడు భర్తిమయి అను గుడ్డి వాడు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. త్రోవ పక్కన కూర్చుండేను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, చూడమ్మ ఒకసారి సౌండ్ ఎక్కించు. మైక్ ఇచ్చి ఎదరమ్మని ఉన్నాయి, వెనకాల కూర్చుంటే ఎదర్రా, పెద్ద మైక్ వైపున పెద్ద మైక్ అమ్మని ఎదరు. నలభై 46 నుంచి చదువమ్మా. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52. తీమై కుమారుడు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు, అడుక్కునేవాడు అనమాట. త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించరు గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసాను. దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువ కేకలు వేశాను. మరి ఎక్కువ కేకలు వేసాడట, సిగ్గుపడలేదు, మరి ఎక్కువ కేకలు వేసాడు. అంటే ఏమంటున్నారు అందరూ కూడా? ఊరుకో, ప్రభువు నీ మాట వినడు, ఆయన వెళ్ళిపోతున్నాడు, నీ మాట వినడు, ఊరుకో అన్నాడు. ఎందుకంటే వాడెవడు అడిగేవాడెవరు? అడిగేవాడెవడు అక్కడ? గుడ్డి భిక్షకుడు. అదే బాగా డబ్బులు ఉన్నాడు అనుకోండి, వెంటనే ఎల్లు 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 ప్రభుని అడుగని అతనికి పంపించేవాడు. లేకపోతే యేసు ప్రభుని ఆఫ్ చేసి మీ యొక్క సమస్యను వినండి, ప్రార్థన చేయించుకుంటాడు. ఎవరు చెప్పండి? బాగా డబ్బులు ఉన్నవాడే. ఇప్పుడు చెప్పండి, వాడు గుడ్డి భిక్షకుడు కాబట్టి వాడిని పట్టించుకోవడం లేదు, కానీ వాడి యొక్క విశ్వాసము చాలా గొప్పదన్నారు. ఎంత విశ్వాసము! అంతమంది ఊరుకోకన్నా ఊరుకోకుండా గట్టిగా కేకలు వేశాడట, ప్రభువా నన్ను కరుణించుము. ప్రభు విన్నాడు, విని నేనేమి నీకు చేయుదును అంటే, ఇదిగో నా పుట్టితనం నుంచి గుడ్డివాడని ఉన్నాను, నేను ఇప్పుడు చూపు పొందగోరుచున్నా అన్నాడు. సరే అని ఆ చివరి మాట చదువమ్మా. అందుకు యేసు, నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ఆ గుడ్డి భిక్షకుడు యొక్క విశ్వాసం ఏం చేస్తుందంట?
ఆయన్ని స్వస్థత పరిస్తుందంట. ఈరోజు మనం ఎలా ఉన్నాం, ఏ రకంగా అడుగుతున్నాం, ఏ రకంగా ప్రార్థిస్తున్నాం, మరి పదే పదే ప్రార్థిస్తున్నామా? ఒకవేళ మనం ప్రార్థించేటప్పుడు ఎవరిని చూస్తారు, ఎవరిని ఏమైనా అనుకుంటారు అని అనుకుంటున్నామేమో, కానీ ఎవరు ఏమనుకున్నా మన ప్రార్థనే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఆపు చేయకూడదు అనమాట, ఆగకూడదు, ప్రార్థన ముందుకు కొనసాగించాలి. అంచేతే ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి, పిలుస్తున్నాడు అనమాట. ఎవరిని పిలుస్తున్నాడు? ప్రార్థనలో మొరపెడుతున్నాడు. ఎవరిని మొరపెడుతున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఏమండి, సమస్య ఏదైనప్పటికీ మనం ఆయనకి ప్రార్థన చేయాలి. అది చిన్న సమస్య పెద్ద సమస్య అని కాదు, కానీ ఏ సందర్భంలో అయినా మనం ఏం చేయాలి? ఆయనకి ప్రార్థన చేయాలి. చూడండి, పేతురు ఏం చేశాడు? ఏమండి, ప్రభు వంక చూస్తూ నడిచాడు, బాణం. తర్వాత గాలిని చూశాడు, ఏం చేయబడ్డాడు? మునిగిపోసాగాడు. చూడండి, మత్తయి సువార్త 14 అధ్యాయము 30-31 వచనాలు. 14, 30, 31. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, గాలిని చూసి భయపడి మునగసాగింది. ఎవరు చూశాడు? యేసు ప్రభువారు వంక చూసినంతసేపు నిశ్చయముగా నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో ఏం చేయబడ్డాడట? మునిగిపోసాగాడట. అప్పుడు కేక వేశాడు, అప్పుడు ప్రార్థించాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించమని కేకలు వేసాను. ఏమండి, వీడు కూడా అవిశ్వాసంతో ఉన్నాడని, నేను మునిగిపోతున్నాను అని కేకలు వేస్తున్నాను. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఓరి అల్ప విశ్వాసి, ఎందుకు? నేను ఉన్నాను కదా, పిలిచిన వాడిని ఎవరు? నేను. అంచేత నువ్వెందుకు భయపడుతున్నావు? అల్ప విశ్వాసి. ఏమన్నాడు? అల్ప విశ్వాస. అంచేత మనం పూర్తి విశ్వాసంతో ఉండాలి, అల్ప విశ్వాసంగా మనము ఉండకూడదు అనమాట. అంచేత ఇక్కడ రెండో మాటలో కంపల్సరీగా మనము ఆయన్ని, రాయబడిన మాటలో ఏమని రాయబడింది? ఆయన్ని పిలవాలి. చూడండి, మళ్ళా ఆ మాట చదవండి. 51 కీర్తన. ఆపత్కాలం నన్ను గూర్చి మొరపెట్టుము, నన్ను పిలువు. మొరపెట్టడం అన్నా పిలుస్తూ అన్నా రెండు ఒకటే. తర్వాత నేను నిన్ను విడిపించేదను. విడిపింపబడటం అంటే సమస్య నుంచి తప్పక ఆయన మనల్ని విడిపిస్తాడు. ఏ సమస్య అయినా మనం ప్రార్థిస్తే, మనం పిలిస్తే, మనం ఆపదలు సంభవించినప్పుడు మనం మొరపెడితే ఆయన విడిపించేటువంటి దేవుడు. ఎలా విడిపిస్తాడు? ఏ సమస్య అయినప్పటికీ కొంత సమయం పట్టొచ్చేమో కానీ తప్పక ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. చాలామంది ఏం చేస్తుంటారు? చాలా కాలం నుంచి వివాహం గురించి ప్రార్థిస్తుంటారు. సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. ఏమండి, ఆ విశ్వాసంతో ఉంటే తప్పక దేవుడు ఆ కార్యము చేస్తాడు. మొన్న సండే మనం ఆలోచించాం కదా, ఎన్ని సంవత్సరాల నుంచి నలిగిపోయిందంట చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుంచి? 4 సంవత్సరాల నుంచి నలిగిపోయిన వివాహం చేయాలి. అన్ని సమస్యలే. ఏమండి, వివాహానికి తొందరగా సరైనటువంటి మరి పెళ్లి కుమారుడు రాలేనప్పుడు, ఏదో అన్యులు అనేకులు వచ్చినా మరి ఏమని నిర్ణయం తీసుకుంది? నేను ఆ కుటుంబంలో ప్రభువుని నమ్మిన బిడ్డల్ని నేను వివాహం చేసుకుంటాను అని తీర్మానం తీసుకుంది. మరి ఆ తీర్మానం తీసుకున్నప్పుడు ఏమండి, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. కానీ 4వ సంవత్సరంలో దేవుడు ఏం చేశాడు? చాలు, నీ ఓపిక నేను మెచ్చుకున్నానని చక్కని మరి పెండు కుమారుడిని దయచేసినట్లుగా మనం సాక్ష్యాన్ని మొన్న ఆదివారము విన్నాం.
అంచేత మనకి కొంత ఏముండాలి, నిరీక్షణ ఉండాలి, ఎదురుచూపు ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంచేత ఏమన్నాడు, విశ్వాసం లేకుండా దేవుని చూసట అసాధ్యం. ఆయన దగ్గరికి వచ్చేవాడు ఏం చేయాలంటే ఆయన ఉన్నాడని, ఫలము దయచేవాడని, నీకు ఫలాన్ని ఇస్తాడు, నీకు జవాబిస్తాడు, నీ సమస్యలకి పరిష్కారం చేస్తాడు అన్నటువంటి నిరీక్షణతో మనము ఉండాలి. అలా ఇంకో సాక్ష్యం కూడా మనం విన్నాం కదా. ఏమండి, ఎన్ని సంవత్సరాల నుంచి మరి ప్రార్థన చేసింది అమ్మాయి? 4 సంవత్సరాల నుంచి ఆ సబ్జెక్ట్ గురించి ప్రార్థించింది. మరి అయిందా లేదా? దేవుడు విన్నాడా లేదా? వదిలేశాడా? వదలు. కాకపోతే సాక్షులు మనం విన్నాం కదా, వెంటనే అన్ని సబ్జెక్టు పాస్ అయిపోయింది అనుకోండి, ఏదో దేవుని కృపలనే పాస్ అయ్యాను అయిపోయిందండి. సాక్షి అయిపోయింది. కానీ ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు పదే పదే ప్రార్థించినప్పుడు వారి కుటుంబం యొక్క ప్రార్థన, మన యొక్క ప్రార్థన, మా యొక్క ప్రార్థన అనిత్యము పాస్ అయ్యే వరకు ప్రార్థనే. మీరు ఏది చెప్పినా, ఏ సమస్య గురించి చెప్పినా ఆ సమస్య గురించి ప్రతిరోజు 2 సార్లు చేయవలసింది. అలాగే ఈ మంగళవారం కూడా అందరూ చేస్తున్నారు. అంచేత సమస్యలు ఏదొచ్చినా దేవుని వైపు చూడాలి కానీ సమస్యల వైపు చూడకూడదు. సమస్యల వైపు చూసాం కూడా మనం మునిగిపోతాం. ఏ సమస్య అయినా దేవుడు తీరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనము ఉండాలి. అంచేతే 34వ కీర్తన 17 వచ్చిన చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారి శ్రమల్లో నుండి వారిని విడిపించును. విడిపించును. ఎవరు మొరపెడతారంట? అక్కడ కండిషన్ ఏముంది? కండిషన్ ఏముందమ్మా? ఎవరు మొరపెడితేనే? నీతిమంతులు మొరపెడతారు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి క్రియలన్నిటిలో నుండి వారిని విడిపించును. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అక్కడ కండిషన్ కూడా చెప్పేస్తున్నాడు. మీరు మొరపెట్టేటప్పుడు ఎలా ఉండాలి? మనం నీతిమంతులుగా ఉండాలి. ఒకవేళ ఆ నీతిమంతులుగా ఉండి మనం మొరపెట్టామనుకోండి, ఆ ప్రార్థన దేవుడు ఆలకించదు. ఇష్టం ఉండదు, మనకే తెలిసిపోతుంది. మన నీతిమంతులుగా ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఎంత ప్రార్థన చేసినా ఉపయోగము లేదు. అంచేతే ఎవరు ప్రార్థన ఆలకిస్తారని రాశాడు అక్కడ? నీతిమంతుల ప్రార్థన. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఏ శ్రమ అయినా, ఏ కష్టమైన, ఏ దుఃఖమైనా, ఎటువంటి సమస్యలైనప్పటికీ ఆ సమస్యల నుంచి ఏం చేస్తాడట? ఆయన విడిపిస్తాడట. కండిషను నీతిమంతులుగా మీరు ఉండాలి. అంచేతే ఎలా మొరపెట్టాలి? నిజముగా మొరపెట్టగా. ఒకసారి పాట పాడినమ్మా. నిజముగా మొరపెట్టినా దేవుడా ఆలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమివ్వకుండునా, జీవము గల దేవుడు మౌనముగానుండునా, జీవముగల దేవుడు మౌనముగానుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా, పరలోక తండ్రి నడిగినా మంచి బొలియకుండునా, పరలోక తండ్రి నడిగినా మంచి బొలియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా, జీవము గల దేవుడు మౌనముగానుండునా, జీవము గల దేవుడు
మౌనముగా నుండునా తన పిల్లలకాయనా మేలు చేయకుండునా తన పిల్లలకాయనా మేలు చేయకుండునా నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా సరి అయిన సమయానికి దయచేయకౌరకుండునా సరి అయిన సమయానికి దయచేయకౌరకుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా తన పిల్లలకాయనా మేలు చేయకుండునా తన పిల్లలకాయనా మేలు చేయకుండునా నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మొరపెట్టాలట? నిజముగా మొరపెట్టాలట. ఎలా మొరపెట్టాలట? నీతి కలిగి ఉండి మనము మొరపెట్టాలి. నీతిమంతులుగా ఉండి మనము మొరపెడితే ఆయన తప్పక జవాబిచ్చేటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఆపత్కాలములో ఏంటట చదవండి ఒకసారి. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను నేను నిన్ను విడిపించి నీవు నన్ను మహిమపరిచెదవు నీవు నన్ను మహిమపరిచెదవు. ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంచేత సమస్యలు వస్తాయి, ఏమండి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఏమంటే ఏ సమస్య అయినా వస్తుంటాయి. కానీ వాటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపించగల సమర్థుడు. ఏమండి, ఎంతో ఊహించేసుకుంటాం కొన్ని సందర్భాలలో. ఏమండి, కొన్ని సందర్భాలు ఏం చేస్తాం, ఎంతగానో మనం ఊహించుకుంటాం. కానీ మన ఊహలన్నీ కూడా ఏం చేస్తుంటాయి? తలక్రిందులైపోతుంటాయి ఒక్కొక్కసారి. కానీ ఆ సమయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని యందు ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఎదురు చూడాలి. అబ్రహాం ఏం చేశాడు? చెప్పండి. నిరీక్షణ కలిగి ఉన్నాడా? లేకపోతే నిరీక్షణ విడిచిపెట్టాడా? నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? రమారమి 25 సంవత్సరాలు. రమారమి 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ కలిగి తను అనుకున్నది సాధించుకున్నాడు. తను అనుకున్నది సాధించుకోవడమే కాదు, కానీ దేవుడు వాగ్దానం చేసిన దాన్ని పొందుకున్నాడు. మోషే దేవుడు పిలుచుకున్నప్పుడు చాలా చెప్పాడు కబుర్లు. నేను సేవకి రాను, నా మాట మాంసము, నా నోట మాట రాదు, ఏదైనా నేను చూసుకుంటాను కదా, నువ్వు రా అన్నప్పుడు మోషే దేవుని యొక్క మాటకు లోబడి ఫరో యొక్క ఆ యొక్క రాజు యొక్క గృహములో ఐశ్వర్యము, ఆ యొక్క ఆస్తిని లెక్క చేయలేదు. కానీ అండ్ రిక్తునిగానే అక్కడి నుంచి బయటికి వచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించినట్లుగా మనం చూస్తుంటాం. అంచేత దేవుని మీద ఆధారపడిన వాళ్ళని ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు మాత్రము కాదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు భిక్షమెచ్చినట్లుగా నేను చూడలేదంటాడు భక్తుడు. ఎప్పుడు కూడా ఏం చేయలేదట? భిక్షమెత్తినట్లుగా నేను చూడలేదంటాడు. అంటే దేవుడు అన్నీ చూసేటటువంటి దేవుడు అనమాట. ఏ సమస్యకైనా పరిష్కారం ఎవరంటే ఆయనే. ఏ సమస్యకైనా, సమస్యలు వస్తాయి, రావని కాదు, నమ్మిన వాళ్ళకి వస్తాయి, నమ్మని వాళ్ళకి వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ ఆ సమస్యల నుంచి విడిపించగల సమర్థుడు మనం ఆరాధించేటువంటి దేవుడు అనమాట. అంచేతే
రెండో మాటలో మనం ఏం చూస్తున్నాం, ఆయనకి మొరపెట్టాలి, ఆయన్ని పిలవాలి, ఆయన ప్రార్థించాలి. ప్రార్థిస్తే తప్పక మన యొక్క పిలుపును, మన యొక్క ప్రార్థనను ఏం చేస్తాడంటే ఆయన ఆలకిస్తాట. ఏమని రాయబడింది అక్కడ చెప్పండి? ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, ఆ, నేను నిన్ను విడిపించేదను. నన్ను గుర్చి మొరపెట్టుము, నాకు ప్రార్థన చెయ్యి. మొరపెట్టాలట ఆపత్కాలంలో. ఏమండి మనం ఎలాగే ఆపత్కాలంలో మొరపెడతాం, సంతోషం ఉంటే మొరపెట్టం, కానీ ఎప్పుడు మొరపెడతాం? ఆపత్కాలంలోనే ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు. ఆ సమయంలో వచ్చేటువంటి ప్రార్థన అంచేత మీరు చాలామంది ఏం చేస్తారు, ఉపవాసాలు చేస్తారు. కారణం ఏంటి? ఆ ఉపవాసాలు చేసేటువంటి ప్రార్థన అది సెపరేట్గా ఉంటుంది. మామూలుగా చేసేటువంటి ప్రార్థన సెపరేట్గా ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదనమాట. నిజమైన ప్రార్థన కావాలంటే ఉపవాసం ఉంటేనే నిజమైన ప్రార్థన వస్తుంది. లేకపోతే పెదవులంటే వస్తుందేమో నేను అనుకోవడం మనం చేసే ప్రార్థన, కానీ అలాగ ఉండకూడదన్నమాట. ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. నాలుగో మాట ఏంటంటే నీవు నన్ను మహిమపరచదు. మహిమపరచడం అంటే అర్థం ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటాం. కృతజ్ఞత చెప్పడం అంటే నువ్వు ఆపదల్లో ఉన్నావు, మొరపెట్టావు, తర్వాత లేకపోతే పిలిచావు, ప్రార్థించావు, నిన్ను దేవుడు విడిపించాడు. ఇప్పుడు ఏం చేయాలి? నీవు నన్ను మహిమపరచెదవు. స్తోత్రం చెప్పండి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడనమాట, కృతజ్ఞత తెలియజేస్తలేదు కానీ బాగా చెప్తున్నారు, కానీ సాక్ష్యం చెప్పడం మంచిదే, కానీ దేవుడు ఇచ్చేసాడు ఏమండి ఇలా ఇల్లు కట్టాడు, లేకపోతే ఇంకోటి అన్నీ చెప్తారు, కానీ చెబుతూ దేవునికి ఏది చేస్తాను అన్నటువంటి ముక్క నోటమ్మట రాదట. ఆయన చెప్తున్నాడు అన్నమాట. అన్నీ మనం చెప్తాం, నేను కానీ మీరు కానీ ఏం చెప్తాం చెప్పండి? దేవుడు నాకు ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఏమండి ఇలాగ అనారోగ్యం ఉన్నప్పుడు కాపాడాడు, దేవునికి స్తోత్రం అని దిగిపోతుంటాం. ఆయన అలాగే ఉంటుంది. చెప్పడం మంచిదే కానీ అది కృతజ్ఞత కాదు. దేవునికి ఏం చేస్తావు నువ్వు? అంచేతే స్వాతంత్ర దినోత్సవాలు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని మాట్లాడతారు? నాయకులు. దేశం మనకి ఏమిచ్చిందని కాదు, కానీ మనము దేశానికి ఏమి చేస్తాం, ఏ సేవ చేస్తామని చెప్పాలట. ఆ మాట రాదు. గాంధీ గారు ఇచ్చేసారు, వాళ్ళు చేశారు కరెక్ట్గా, స్వాతంత్రం వచ్చింది బాగానే ఉంది, మరి నువ్వేం చేసావు అని ఒక ప్రశ్న వేస్తే ఎవరి దగ్గర సమాధానము ఉండడం లేదు. అలాగే మన సాక్ష్యాలు చెప్పినప్పుడు కూడా అంతా బాగానే చెప్తున్నాం, కానీ దేవునికి ఏం చేస్తున్నాం అన్న ముక్క నోట రావడం లేదట. దేవునికి ఏమి చేస్తున్నాం అని చక్కగా చెప్పాడన్నమాట. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాం, కానీ అదే సత్యం. మనం కృతజ్ఞత తెలియజేస్తున్నారు, బాగానే ఉంది, కానీ కృతజ్ఞత తెలియజేస్తున్నారు మాట ద్వారా. క్రియ ఏది అక్కడ? అంచేత ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. క్రియ లేని విశ్వాసము మృతము. క్రియ లేకుండా ఎంత చెప్పినా మనం అది హృదయ అన్నమాట. చేత మనం దేవుని మహింపరిచే వారిగా ఉండాలి, దేవుని కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. తెలియజేయకపోతే ఆయన అడుగుతాడట. ఏదైనా బెనిఫిట్ పొందుకున్నారనుకోండి, ఏదైనా ఆశీర్వాదం పొందుకున్నారనుకోండి, మీరు ఏం చేయాలి? కృతజ్ఞత తెలియచేయాలి. ఒకవేళ తెలియజేయకపోతే ఆయన అడుగుతాడట. అడిగాడు కూడా అని 10 మంది కుష్ఠరోగులు ఏమయ్యారు? స్వస్థత పొందారు. 9 మాయమైపోయారట. మళ్ళా దేవునికి కనపడలేదు. ఏమండి కుష్ఠరోగం అంటే మాటల భయంకరమైన రోగం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కొద్దిగా ఏమన్నా టచ్ అయితే మందుల ద్వారా తగ్గిపోతుంది. ఆ రోజుల్లో లేదు. వాటిని ఎక్కడ ఉంచేవారు? ఊరు బయట ఉంచేవారు. ఊరు బయటే చాలా దిక్కుల్ని. ఏమండి మన పెద్దాపురం కూడా ఎక్కడుంటుందో తెలుసా? వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కుష్ఠరోగుల ఇల్లు ఎంఆర్ కాలేజ్ ఎదుర్కొంటూ ఉంటాయి, శ్మశానాల పక్కన. అలాగే కాకినాడలో ఎక్కడ ఉంటాయి తెలుసా? ఆ శ్మశానాల పక్కన ఉంటాయి, ఆ బస్ స్టాండ్కి పక్కన ఉంటాయి అన్నమాట. అంతా ప్రత్యేకంగా కుష్ఠరోగులే ఉంటుంది అన్నమాట. అక్కడే ఉంటారు వాళ్ళందరూ కూడా. అంటే ఆ రోజుల్లోనే ఆ పక్కనే ఆ ఊరు బయట వాళ్ళకి గృహాలు కట్టారన్నమాట. అంటే ఈ ప్రజల్లో ఉండకూడదని.
మరి అటువంటి కుష్ఠరోగులు ఎంతమంది పడ్డారు? 10 మంది వచ్చారు, 10 మంది అడిగారు, 10 మందిని యేసుప్రభు వారు స్వస్థత ఇచ్చారు. మరి ఎంతమంది తిరిగి వచ్చారట? ఒకడే తిరిగి వచ్చారు. యేసుప్రభు వారు అడుగుతున్నారు, ఆ 90 ఎక్కడా? మన పరిస్థితి ఎలా ఉంది? మనకి మరి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, మంచిది. మరి మనం ఎక్కడ? ఏమండి, కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉన్నామా? లేకపోతే ఏమండి కృతజ్ఞతలు పొందుకున్న తర్వాత మర్చిపోయేలాగా ఉన్నామన్నది ఒకసారి ఆలోచన చేయాలి. మీరందరూ కూడా కృతజ్ఞతలు చెప్పే బిడ్డలుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంచేత ఏ సమస్యల నుంచి మనం విడిపించినా మనం ఏం చేయాలంటే దేవునికి మహిమ ఇవ్వాలి. అన్నా ప్రార్థించింది కదా, ఏం చేసింది? నాకు కుమారుని పుడితే నేను దేవుని ప్రతిష్ఠించుతాను అన్నది. మరి ప్రతిష్ఠించిందా లేదా? ప్రతిష్ఠించింది. తీసుకొచ్చి ఆ యొక్క మందిరంలో అప్పచెప్పింది తన కుమారుని. అప్పచెప్పినంత ఫలితం ఏంటి? ఉన్న ఒక కుమారుని ఇచ్చేసేయని అనుకోలేదు. ఏమండి, చక్కగా ఇంకెంతమంది? 3 కుమారులు, 2 కుమార్తెలు పుట్టారు. ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మన కృతజ్ఞత తెలిపే బిడ్డలుగా ఉండాలి, మహిమపరిచే బిడ్డలుగా మనము ఉండాలనేటువంటి వాక్యములు ఇక్కడ మనం చూస్తున్నాం. అంచేత ఆపదల్లో మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. తర్వాత విడుదలైన తర్వాత ఏం చేయాలి? కృతజ్ఞత తెలియచేయాలి. విజయములో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలన్నమాట. అంచేత ఆపద వచ్చినప్పుడు భయపడవద్దు, దేవుణ్ణి పిలవాలి. తర్వాత పిలిచిన తర్వాత ఏం చేయాలి? నమ్మకముతో ఎదురు చూడాలి. తర్వాత విడుదల పొందిన తర్వాత దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. మర్చిపోకూడదు, ఆయనకు మహిమ తెలియచేయాలన్నమాట. అంచేతే ఆపద్దినమున నన్ను ఏమన్నాడు? మొరపెట్టుము, నేను నీకు ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదు అంటున్నాడు. అంచేత మరి మాటలు హృదయాలు పదిలిపరచుకోండి. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయనకి ఏం చేయాలంటే మనం మొరపెట్టాలి, ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ఆయన విననేరకుండానట్లు సెవులు, సహాయం చేయడానికి ఆయన చేతులు. మరి ఎందుకు ఇంకా మనం పొందుకోలేకపోతున్నాం? ఇంకా ఎందుకు మనం ప్రార్థన చేసినా మరి మనం ఆ ప్రార్థన జవాబు పొందుకోలేకపోతున్నామంటే మన పాపములు మనకు అడ్డుగా ఉంటాయి. మనం చేసేటువంటి ప్రార్థన ధూపములాగా వెళ్లకుండా దేవుని సన్నిధికి అడ్డుపడిపోతున్నాయి అంట. ఏమిటి? మన యొక్క పాపములు. ఇప్పుడు చెప్పండి, ఆ పాపాలు తీసేసాం అనుకోండి, ఏమండి, అడ్డుగోడ తీసేసాం అనుకోండి, చక్కగా మన ప్రార్థనలు చక్కగా చెప్పండి పాపమైనటువంటి అడ్డుగోడను తీసివేసుకుంటే, విడిచిపెడితే తప్పక నీ ప్రార్థన నా ప్రార్థన ధూపంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరుతుందన్నమాట. ఆయన ఏమన్నాడు? నీ పాపం ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకొని అన్నాడు అనమాట. అంచేత ఈ రాత్రికాల సమయంలో దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉన్నామా? దేవుని కృతజ్ఞతలు తెలియజేసే బిడ్డలుగా ఉన్నామా? కృతజ్ఞుడుగా ఉంటున్నామా? చేసిన మేలు మర్చిపోయే బిడ్డలుగా ఉంటున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. అంచేత ఏ సమస్య ఉన్నా, అది ఏ సమస్య అయినప్పటికీ, ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్య, లేకపోతే అప్పు సమస్య, లేకపోతే ఏ సమస్య లేకుండా ఎవరు లేవు. ఏ సమస్య ఉన్నప్పటికీ ఆయన ఏం చేయాలి? పిలవాలి, ఆయన్ని మొరపెట్టాలి, ప్రార్థించాలి. ప్రార్థిస్తే తప్పక ఆ సమస్య నుంచి ఏం చేస్తాడట? విడిపిస్తాడట. 4 మాటలని దాంట్లో. ఆపత్కాలము, సమస్య కాలం, ప్రార్థించు, మొరపెట్టు, పిలువు అంటున్నాడు. పిలాలి, ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఆయన విడిపించగల దేవుడు. ఏ సమస్య నుంచి అయినా విడిపించగల దేవుడు. ఏమండి, నీవు నేను విడిపించలేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరణించిన వ్యక్తులు సైతము లేపినటువంటి గొప్ప దేవుడు. మన దేవుడు ఎవరు? మరణించిన వ్యక్తులు సైతము లేపినటువంటి గొప్ప శక్తిగల బలవంతుడైనటువంటి దేవుడు. మరి లాజరు మరణించినప్పుడు ఏమైంది? ఏముంది? మార్త వద్దు ప్రభువా అంది. ఆ యొక్క సమాధి ఇంకా
తెరవవద్దు. ఆయన ఏమన్నాడు? "ఉమ్, నమ్మితే నా మహిమను చూస్తా" అన్నాడు. ఆయన మరణించలేదు. ఎవరు? లాజరు మరణించలేదు, నిద్రపోతున్నాడు అన్నాడు. మార్త ఏమంటుంది? ఊరుకో ప్రభువా, సమాధి చేపట్టి 4 రోజులైంది, కంపు కొడతాడు. ప్రభు ఏమన్నాడు? నేనే పునరుద్ధానుడను నేనే అంటే అంత్యకాలంలో నాకు తెలుసు, అంత్యకాలంలో నువ్వు వస్తున్నప్పుడు అందరూ కూడా లేపబడతారు, ఆ విషయం నాకు తెలుసు అంటే ఇప్పుడు కూడా లేపగల శక్తి నాకు ఉంది అని. అంటే ఇంకా మార్త ఏం మాట్లాడకపోయింది. మరి వచ్చి కాళ్ళు పట్టుకున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారట? కన్నీరు విడిస్తేనే రాయపడింది. కన్నీరు విడిస్తారట. సరే నడుని తీసుకెళ్ళారు, సమాధిని చూపించారు, ప్రార్థించాడు. తండ్రికి వేడుకున్నాడు అన్నమాట. ప్రభువు కూడా తండ్రిని వేడుకున్నట్టుగా ఉంది, తండ్రిని ప్రార్థించినట్లుగా ఉంది. ఏమండి? వీళ్ళందరూ తెలియాలని నీకు మనవి చేస్తున్నాను. నువ్వు అద్భుత కార్యాలు చేస్తావని నీకు నేను మనవి చేస్తున్నాను. నేను మనవి చేసిన కూడా వీళ్ళందరూ చూడాలి అని తండ్రికి ప్రార్థన చేస్తే తండ్రి కనికరించి ప్రభు ద్వారా అద్భుత కార్యం చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. లాజరు బయటికి రా అంటే బయటికి వచ్చాడు. బ్రతికాడు అన్నమాట. బ్రతికాడు. మరణించిన వ్యక్తుల సైతం లేపగలం సమర్థుడు. కాకపోతే అక్కడ ఎవరు ఆయనకి ఇష్టమైన బిడ్డలు? ఎవరు? మార్త, మరియా, లాజరు. ఎప్పుడొచ్చినా ఎక్కడుండేవారు? యేసు ప్రభువారు బేతనియ గ్రామంలో వీరింటికాడే ఉండేవారట ప్రభువారు. ఏమండి? వీరింటికాడు ఉంటే అద్భుతాలు అన్నమాట. ప్రభువు మరి పేతురింటికి వెళ్ళాడు. పేతురింటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఏమండి? జ్వరంతో బాధపడింది కదా. పేతురు అత్త ఏం చేస్తుంది? జ్వరంతో బాధపడింది. వెంటనే ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రికి ఏమైంది? వెంటనే స్వస్థత ఇచ్చింది, వెంటనే పరిచర్య చేసిందంట యేసు ప్రభు వారికి. అంచేత అలాగే ప్రవక్త ఎక్కడ ఉన్నా సరే అంటే సమృద్ధే. ఎలా చెప్పగలుగుతున్నామండి? అండ్ ఒక విధవరాలు ఏం చేస్తుంది అప్పుల్లో? ఏమండి? విధవరాలు అంటే సాధారణమైన విధవరాలు కాదు. యేసుప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడి యొక్క భార్య అని రాయబడింది. శిష్యుల్లో ఒక దైవజనుడి యొక్క శిష్యుడు అని రాయబడింది. అండ్ రాయబడిన తర్వాత ఏం జరిగింది? 2 కుమారుల్ని చెప్పండి అప్పులు వాళ్ళు తీసుకోవడానికి వచ్చారట. చెప్పండి ఒకసారి అది. 2 రాజులు 4 వచ్చాయి. అక్కడ చూడండి. అంతటి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, మీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడి ఉండని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారిన 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకే వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొదపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేదియూ లేదు. ఇక్కడ దీని అర్థం మనకి డీప్గా ఆలోచిస్తే నూనె కాదు, లేకపోతే కొండలో కాదు, నింపడం కాదు, కానీ దేవుని యొక్క అద్భుత కార్యాలు. ఆ నూనె కుండ లేకపోతే ఇంకో దాని ద్వారా ప్రభువు చేయగల సమర్థుడు. అక్కడ ఆ సమయంలో వాళ్ళకి ఏముంది? ఒక కొండ నిండా నూనె ఉందన్నమాట. ఆ నూనె అమ్మితే అప్పులు ఏం సరిపోవు, దాంట్లో అనుమానమే లేదు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? చుట్టుపక్కల అన్ని కొండలు తెచ్చి ఈ కొండలో ఉన్నటువంటి నూనెతో నింపే అన్నాడు. వాళ్ళు ఏమైనా అనుకుని ఉంటారు వాళ్ళు 2 కుమారులని ఆమెని, ఇదేంటి ప్రభా, ఒక కొండలో ఉంటే నూనె, అన్ని కొండలు తెమ్మంటే అన్ని కొండలు ఎలా నిండిపోతాయి? మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అవిశ్వాసంతో ఉన్నప్పుడు ఇది జరగదు అనుకుంటాం. కానీ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. సరే, కొండలన్నీ ఏం చెప్పమన్నాడు? నింపమన్నాడు. వాళ్ళు ఏం చేశారు? నింపారు. నమ్మకంగా విశ్వాసముతో నింపారు. క్వశ్చనే లేదు. మనమైతే వేసేస్తాం, ఇది అసాధ్యం.
ఒక కుండలో అన్ని కుండలు తెచ్చే ఒక కుండలో నూనె అన్ని కుండలన్నీ నిండిపోయి ప్రశ్న మనం ఎలా తీసుకుంటాం కదా. ఒక కుండలోంచి నూనె తీస్తే ఇంకో కుండలో ఆ కుండే నిండుతుంది, అంతే అయిపోతుంది, ఈ కుండ ఖాళీ అయిపోతుంది కదా. కానీ దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయంటే అంటే ఎన్ని కొండలు తెచ్చినా కొండల నిండా నీళ్ళు నిండిపోయింది. మరి మనం చూస్తాం కదా, కానాను విందులో నీళ్ళు ఏమైపోయినాయి, ద్రాక్షారసముగా మారిపోయినాయి అంట. నీళ్ళు ద్రాక్షారసంగా ఎలా మారిపోయి అంటే నీవు నాకు అటువంటి ప్రశ్నలు అటువంటి అనుమానాలు వస్తాయి. దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు, సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము. నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోయినాయి అంతే, కానీ ఎంతమందికి పోసినా తరగలేదట. ఇక్కడ కూడా ఆ నూనె కుండలు అన్నీ కూడా నిండిపోయినాయి నూనెతో, ఎల్లు వాటిని అమ్మేసి నీ అప్పంతా తీర్చేసుకున్నారు. అంటే దేవునికి కార్యాలు ఏ రూపంలో ఉంటే ఎవరికి కూడా అర్థము కాదనమాట. అంచేత ఈ మాటలు మనం నమ్మాలి, విశ్వసించాలి. ఏమంటున్నాడు అక్కడ, ఆపత్కాలము నాకు మొరపెట్టము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. మహిమపరచాలి, కంపల్సరీగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, సాక్షిబిళ్ళగా ఉండాలి. ఏమండి ఒక క్రియారూపంలో కనపరచబడాలి, క్రియారూపం ఉండాలి. అంచేత ఈ మాటలు మనం విశ్వసించాలి. విశ్వసిస్తే ఏదైనా ఆయన చేయగల సమర్థుడు. మనమైతే ఏమీ చేయలేము, కానీ దేవుడు సమస్తము చేయగలడనమాట. ఆయనకు సమస్తము సాక్ష్యమే. నమ్మితే నా మహిమను చూస్తానని అక్కడ చెప్పినటువంటి మాట. ఆయన మా అక్క నమ్మలేకపోయింది, కానీ మరీ నమ్మింది. పాదాలు చెంత పట్టుకుని కన్నీరు విడిచింది. ఆ కన్నీరుకి దేవుడి యొక్క మనసే కరిగిపోయి ఆయనే కన్నీరు విడిచాడట. పట్టుకుంది, పాదాలు పట్టుకుంది. నా తమ్ముడు మరణించాడని చెబితే కనికరపడి మరణించిన లాజర్ని బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. హల్లెలూయా. అంతకంటే ఇంక పెద్ద సమస్యలు ఏముంటాయి మనకి? అంతకంటే పెద్ద సమస్యలు ఏమీ ఉండవు. ఏమండి? అంచేత ఏ సమస్యనైనా ఆయన విడిపించగల సమర్థుడు. అంచేత ఏమన్నాడు, నీతిగల వారిని నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని శ్రమలోంచి అన్నాడా, శ్రమ అన్నింటిలోంచి అన్నాడా? అన్నిటిలోంచి. అది వ్యాధైనా బాధైనా, ఏమండి అప్పైనా, కుటుంబ సమస్య అయినా, నిరుద్యోగ ఏ సమస్యలైనా ఆ సమస్యల నుంచి విడిపించగల సమర్థుడు. అక్కడ నీతిమంతులు మొరపెట్టదాం. అంచేత నీతిమంతులుగా జీవిద్దాం. మరి మనం కష్టకాలంలో మొరపెడదాం, ఆయన విడిపిస్తాడు. దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు తెలియచేయాలి. అటువంటి గొప్ప కృప మీకు అందరికీ కలగాలని ప్రార్థన చేసుకోండి.